మీరు గమనించండి, మన భారతదేశంలో సెంట్రల్ గవర్నమెంట్ అవనివ్వండి, స్టేట్ గవర్నమెంట్ అవనివ్వండి, పెద్ద పెద్ద జాబ్ హోల్డర్స్ అవనివ్వండి, నేను బతుకంతా ఉద్యోగం చేసి బంగళాగా ఉన్నాను అన్నోడిని ఎక్కడైనా చూసారా? కోటీశ్వరుడు అయ్యానని ఎక్కడైనా చూసారా? న్యాయంగా ఉద్యోగం చేసినోడికి చాలని జీతమే ఉంటుంది, కింద నుంచి పైనుంచి తీసుకుంటే అది వేరే సంగతులండి. ఇందా చెప్పారు కదా, ఆయన లంచాలు బోల్డ్ వస్తాయి. మా నాన్న ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఏంటది ILPD అండ్ PWD ప్రాజెక్ట్స్ కట్టేటప్పుడు చాలా లంచాలు వచ్చాయి ఆయనకి. అక్కడ రైతులకి నీళ్లు వదిలిపెడితే బల్లలు ఎత్తేస్తే వాళ్ళు వందల ఎకరాలు ఉన్న రైతులు కట్టలు డబ్బులు తెచ్చి ఇచ్చేవారు. ధాన్యం బస్తాలు, బియ్యం బస్తాలు, బెల్లం పొట్టలు, ఈస్ట్ వెస్ట్లో అయితే ఇక అన్నీ వచ్చాయి. మోడబడిసి లేదు మా నాన్నకి. ఇంత కట్టక లంచం వస్తే ఆ కట్ట తీసుకొని క్లబ్కి వెళ్ళిపోయేవాడు. అయిపోతే కానీ ఇంటికి రాడు ఆయన. మాకు అర్థమైపోయేది, మేము చిన్నపిల్లలం అప్పుడు. మేము 8 మంది పిల్లలం, ఇంట్లో 4 లస్కర్లు. ప్రభుత్వ ఉద్యోగులు తీసుకొచ్చి ఇంట్లో పని పెట్టుకునేవాడు. ఏంటంటే ప్రభుత్వంలో లంచాలు తీసుకోవటం, గేదెలు, పాలు, పెరుగు, అట్టిగల్లి ఏలాడుతూ ఉండేవి. సపోటా పళ్ళు అల్మర్రాలో పడేసి ఉండే, అన్నీ ఎవరు తెచ్చిచ్చినాయే, ఎవరికి వచ్చినాయే, అన్నీ తిని 8 మందిమి ఎట్టున్నాం అనుకున్నారండి. అందరూ ఏలాడుతూ ఉండేవాడు. ఒకడికి జలుబు, ఒకడికి జ్వరము, ఒకడికి దగ్గు, ఇంకోడికి రోచనాలు. వీడిని హాస్పిటల్ తీసుకొచ్చేవాడికి ఈడు వచ్చేవాడు, వీడికి హాస్పిటల్ తీసుకెళ్తే వాళ్ళు వచ్చేవాడు. ఇది మోసం చేసి తెచ్చుకున్న ఆహారం నోటికి ఇంపుగా ఉంటుంది, కానీ పొట్టలోకి వెళ్తే ఏమవుతుందంటే మట్టి అయిపోద్దంట. శపించబడిన దాంతో బిడ్డల్ని పెంచకండి, అది మంచిది కాదు. అంటే మా నాన్నగారు తెలియటానికి ప్రభువుని ఎరిగిన తర్వాత తెలిసింది, అంతవరకు తెలియలే. ఎప్పుడు ఇంట్లో మా నాన్న మా అమ్మతో గొడవ, ఇంట్లో పెద్ద కేకలు, రంకెలు. పేరుకే పెద్ద ఆఫీసరు, ఇంటి ముందు జీపు, కారు అన్నీ ఉంటాయి, కానీ పరువు ఉండేది కాదు. పరువు ఎక్కడి నుంచి వస్తుంది? జీపు ఉంటే పరువు వస్తుందా? కారు ఉంటే పరువు వస్తుందా? మర్యాద ఉండాలి కదా. అలాంటి స్థితిలో మా నాన్న వెక్స్ అయిపోయాడండి. కాకినాడలో సముద్రంలో పడి చచ్చిపోదామని వెళ్తుంటే ఇలా మీటింగ్ జరుగుతుంది. వీళ్ళు ఏదో ప్రార్థన చేస్తారు, ప్రార్థన చేసుకొని చచ్చిపోతే మోక్షం దొరుకుతుందని లోపలికి వచ్చాడంట. వాక్యమని మారదామని కాదు. అక్కడ వెనకాల ఉన్న వాళ్ళు ఆపారు, ఉండవయ్యా వాక్యం చెప్తున్నారు, కూర్చోండి, అయిపోయిన తర్వాత చూస్తారంటే కూర్చున్నాడంట. ఫుల్గా తాగే ఉన్నాడు అప్పుడు. కానీ ఆ సేవకుడు చెప్పింది ఏమైనా పడలేవు. ఏమనొస్తాడో నువ్వు ఎందుకు చచ్చిపోవాలి, నీ కొరకు యేసు ప్రభు తన ప్రాణాన్ని ఇచ్చాడని ఒక మాట మాత్రం చెవిలో పడింది. ఆయన కూడా దగ్గరకు వచ్చి మీటింగ్ అయిన తర్వాత ప్రాణం చేయండి, నాకు తొందరగా చేయండి, నేను పోవాలి, తొందరగా పోవాలి అంటాడు. ఎక్కడికి తొందర పోతావు? నేను చచ్చిపోవాలి. ఎందుకయ్యా చచ్చిపోవటం? ఏమైంది? ఉద్యోగం పోయిందా? లేదు, ఉంది. భార్య పిల్లలు లేరా? 8 మంది పిల్లలు, భార్య ఉన్నారు. అప్పులా? లేదు, ఆస్తి ఉంది, పొలాలు ఉన్నాయి, పొట్టలు ఉన్నాయి, ఇల్లులు ఉన్నాయి, వాకిళ్ళు అన్నీ ఉన్నాయి. మరి ఎందుకు కావాలి? నాకు నెమ్మది లేదయ్యా, నాకు సమాధానం లేదయ్యా, నేను బతకలేనంటే అక్కర్లేదయ్యా, ప్రభు నీ కొరకు చనిపోయాడు, నువ్వు మోకరించు అన్న దైవజనుడు ప్రార్థన చేశాడండి. ఒక చిన్న ప్రార్థన చేశాడండి. ఆ పరిశుద్ధాత్ముడు మా నాన్నను ఆ రోజు దర్శించకపోతే ఈరోజు నేను ఇక్కడ ఉండేవాడిని కాదు. కరెక్ట్గా నా 18 ఏట నేను పాపంలోకి పోబోయే ముందు నా కోసమే మా నాన్న 40 ఏళ్ళ వయసు అప్పటికి ఆయన్ని మార్చాడు దేవుడు. మరుసటి రోజే ఆ మార్పు కనబడిందండి. మరుసటి రోజు నుంచి ఆయన జీవితంలో గొప్ప మార్పు వచ్చింది. ఇంట్లో ఉన్న సినిమా బొమ్మలు, చీట్ల పేకలు, సారాయి బాటిళ్ళు, సిగరెట్ పెట్టెలు మొత్తం తీసుకొచ్చి కుప్పేసి నొప్పేసి అట్టించేశాడు. ఏంటంటే 10 బైబిల్ పట్టుకొచ్చి తలకో బైబిల్ ఇచ్చి రోజు వారం చర్చికి ఉపవాస ప్రార్థనకి సండే తీసుకెళ్ళి ఇచ్చాడు. ఇంట్లో కుటుంబ ప్రార్థన పెట్టారు. విదిన్ మంత్స్లో 3 నెలలు తిరగకుండా, కొన్ని రోజులు తిరగబడ్డాను, 3 నెలలు తిరగబడ్డాను దేవుడి మీద, మా నాన్న మీద. కానీ అంతకంటే దేవుడిని వ్యతిరేకించలేకపోయాను. మా నాన్నలో మార్పు చూడంగానే దేవుడు ఉన్నాడు, యేసు ప్రభువే దేవుడు నమ్మకం నాకు వచ్చింది. కానీ నేను కూడా 40 ఏళ్ళకి మారదాం అనుకున్నా. మాడు మనిషి మందు అయిపోవాలంటే నువ్వు 40 ఏళ్ళు తిని తాగి పడి లేచి అన్నీ అనుభవించి మారావు, నన్ను ఇప్పుడే అనుభవించమంటావేంటి? నేను ఇంకా ఏది మొదలట్లా. ఈ గోతులో ఏముందో, ఆ బాటిల్లో ఏముందో, ఈ గుంటలో ఏముందో, ఆ పెంటలో తలకాయ పెట్టొచ్చు కానీ వాసన చెప్పలేవా?
ఏంటండి కొంతమంది అప్పుడే మారితే సాక్ష్యం బాగోదండి, కొంచెం పడిపోయి అట్ట లోకంలో చిరిగేసి గబ్బని తట్టించుకొని అప్పుడు సాక్ష్యం పెద్దగా ఉంటుందంట. అబ్బే అట్ట కాదండి. ఎంగిల్ చేసింది దేవుడికి ఇస్తావా? నీ బతుకుని ఎవరు ముట్టక ముందే ఏసైకి ఇచ్చుకో. అది నా జీవితంలో దేవుడు చేసిన మేలు. నా కొరకు ప్రణాళిక కలిగి ఉన్నాడు దేవుడు అని నాకు తర్వాత తెలిసింది. మారాను కాబట్టి ఈ రోజున మా నాన్న మారాడు కాబట్టి ఏం మారాను, తమ్ముళ్ళు చెల్లెలు అందరూ 8 మంది మారారండి. దేవుని ఆశీర్వాదం చూసి నశించిన దానిని వెతకి రక్షించడానికి ఆయన వస్తున్నాడండి. ఇంకా నా జీవితం ఇంతే అనుకునే పరిస్థితుల్లో ఇంత కాదయ్యా, నీ కొరకు నేను ఎంతో కలిగి ఉన్నానని చెప్పే ప్రేమ కలిగిన దేవుడు అండి మన దేవుడు. ఇక్కడ ఈ జక్కయ్య లంచగొడ్డి, లంచాలతో డబ్బు సంపాదించుకున్నాడు, కానీ నెమ్మది లేదు. యేసు ఎవరో చూడగోరెను, ఆ మాటలో చాలా అర్థం ఉందండి. డబ్బులు ఉన్నోళ్ళండి ఆ డబ్బులతో ఏమేమో చేసి చూడాలని చూస్తారు. అంతెందుకు, ప్రసంగి 2వ అధ్యాయంలోకి వెళ్తే మీరు తర్వాత చదవండి, తర్వాత చదవకపోతే నన్ను గుర్తు చేసుకోండి, మర్చిపోతారు చాలామంది హోంవర్క్ అంటే. సొలొమోను చాలా ధనవంతుడు. ఆయన పరిశీలన చేశాడట, ఎందులో నిజమైన సమాధానం ఉందో చూద్దాం, సంతోషం ఉందో చూద్దామని తాగాడంట. అబ్బే ఇందులో లేదు. ఇళ్ళు కట్టించుకున్నాడంట, అబ్బే ఇందులో లేదు. వనాలు నాటించుకున్నాడంట, అబ్బో ఇది కాదు. గాయకుల్ని అంటే లైవ్ మ్యూజిక్ అనమాట. అంటే ఏంటంటారు మీరు, హోమ్ స్టూడియో పెట్టుకున్నాడు అనమాట పాటలు వినడానికి. ఏది కర్ణాటక మ్యూజిక్ అయ్యి ఆపోయా, రాక్ మ్యూజిక్ అయ్యి ఆపోయా తలపడి వస్తుంది, తెలుగు మ్యూజిక్ అయ్యి, తమిళ మ్యూజిక్ అయ్యి, కన్నడ మ్యూజిక్ అయ్యి అన్నాడేమో. మరి ఏంటంటే వాళ్ళు వడబడబడ. మీరు మ్యూజిక్ ఇష్టమన్న వాళ్ళు 1 గంట సేపు పెట్టుకోండి మ్యూజిక్, ఏమొస్తుంది? సంతోషం వస్తే తలపోటు వస్తుందండి. మ్యూజిక్లో సంతోషం లేదు, సారాయిలో సంతోషం లేదు, ఆస్తులు సంపాదించుకోవడంలో సంతోషం లేదు. కొంతమందికి అప్పటికైనా మెన్నండే బంగారం వేసుకోవాలి, మెన్నండే బంగారం వేసుకోవాలి. వేసుకో, ఇప్పుడు నేను ఇస్తాను, వేసుకొని వెళ్ళండి ఇంటికి. దర్శగా పోయేవాళ్ళు గుడ్డు దుడుగు కొట్టుకోదా? అంతలోకి న్యూస్ వింటారు, డబ్బు కొరకు భర్త భార్యను చంపేసిన. అమ్మో ఈయనే చంపేస్తట్టున్నాడు ఈ బంగారానికి అని భర్తను కొడుకు దూరగొడవ ఏమో అంటారండి. ఇక నిజం, చాలామంది ధనవంతుల కుటుంబాల్లో ఇదే గొడవ. ఇడాకులు తీసుకోవడానికి ఇదే నిజమైన సమస్యలు కావే. ఆస్తులు కొరకు ఇడాకులు తీసుకుంటున్నారండి. అయ్యో ఒకరి మీద ఒకరు భయం, నువ్వు నన్ను చంపుతావంటే నేను నిన్ను చంపుతానని ఒకరి మీద భయం వేసుకొని జీవితాన్ని రభస చేసుకుంటున్నారు. డబ్బులతో కొనలేమిని చాలా ఉన్నాయి. డబ్బులతో మంచి దండ్ల పరుపు కొనుక్కోవచ్చు, నిద్ర రాదు. నిద్రను డబ్బులు ఇచ్చి కొనుక్కుంటావా? అదేనండి, సారాయిదైతే వస్తుంది కదా, నిద్ర మాత్రం వేసుకుంటాను కదా. ఏంటంటే చాలామంది వాళ్ళు యూత్ కూడా నిద్ర మాత్రలు వేసుకొని నిద్ర పట్టదంటే నిద్ర మాత్రం వేసుకోకపోతే అక్కడ ఎవరైనా వేసుకుంటున్నారో ఏంటి, చేయెత్తకండిలే పాపం. వేసుకోకండి, అది మీ బ్రెయిన్ని తినేస్తుంది, మీ జ్ఞాపక శక్తిని ముడుచుకుని పోయేటట్టు చేస్తుంది. చాలామంది ఆ తాగుబోతులు కూడా చూడండి, తాక్కపోయినా కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు అంతే, నోరు రాదు, ఓపెన్ అవ్వదు. ఆ మత్తుకి అలాగా దేవుడు చక్కటిగా చేసిన శరీరం మనం తినకూడనివి తింటూ, చేయకూడనివి చేస్తూ దాన్ని పాడు చేసుకుంటున్నాం. డబ్బులతోటి భోజనం కొనుక్కోవచ్చు, ఆకలి కొనుక్కోలేం. డబ్బులతోటి బట్టలు కొనుక్కోవచ్చు, ఆరోగ్యాన్ని కొనుక్కోలేము. సెయింట్ ఫ్రాన్సిస్ అనే భక్తుడు ఉండేవాడు, బట్టల వ్యాపారస్తుడు కుమారుడు. బట్టలు అంటే చాలా ఇష్టం. రోజు తన కొట్లో ఉన్న బట్టలే తీసుకొని రంగురంగుల వస్త్రాలు వేసుకొని ఎంతో ఆర్భాటంగా ఉండేవాడట. కానీ భయంకరమైన జబ్బు చేసి ఒక 2 నెలలు పడక మీద పడి మళ్ళీ కోలుకున్న తర్వాత ఇన్ని రోజులు పడక మీద జబ్బు చేసిన వాళ్ళు బట్టలు వేసుకుంటారా? అదేదో హాస్పిటల్ గౌన్ ఇస్తారు, లేకపోతే దుప్పటి కప్పుకుంటారు, అంతే కదండి. సో మంచి బట్టలు వేసుకుందామని బీరువా దగ్గరికి వెళ్తే రంగుల బట్టలు చూసుకొని మంచిది సెలెక్ట్ చేసుకొని ఒక శాటిన్, ఆ రోజుల్లో రోబ్స్ వేసుకునేవారు కదా, ఆ అంగి తీసుకొని వేసుకొని అద్దంలో చూసుకుంటే అస్థి పంజరానికి అంగి వేసినట్టు ఉందంట. ఆయన మొహం ఆయనే చూసుకోలేకపోయాడు, స్కెలిటన్లాగా అయిపోయాడుట. ఎంత చక్కటి బట్టలు వేసుకుంటే మాత్రం ఏం ప్రయోజనం? నీ బాడీ
ఆహారము కంటే ప్రాణమును, వస్త్రముల కంటే శరీరమును ముఖ్యమని మీకు తెలియదా అని ఎవరు చెప్పారండి? యేసు ప్రభు చెప్పాడు. ఎప్పుడు దేవుణ్ణి స్తుతించండి. ఆరోగ్యంగా ఉన్నామంటే దాన్ని బట్టి స్తుతించండి. ఉతికిన బట్టలు వేసుకున్న పర్వాలేదు, చినిగిపోయిన బట్టలు వేసుకున్న పర్వాలా. నా జీవితంలో చినిగిపోయిన వాటిని కుట్టుకుని వేసుకున్న రోజులు కూడా ఉన్నాయి. కావాలని దేవుని సేవకులకు డబ్బులంతా ఖర్చు పెట్టి ఒక్క చొక్కాతో బతికాను. ఒక 1 year 2 years నాకు గుర్తుంది. ఇంకా బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు ఒకే చొక్కా నైట్ ఉతుక్కోవటం, ఇస్త్రీ చేసుకోవడం, డబ్బులు లేవు, మడత పెట్టుకొని తల కింద పెట్టుకుంటే ఇస్త్రీ అయిపోద్ది, పొద్దునే వేసుకోవటం ఏంటంటే. కానీ అడగకుండానే దేవుడు ఆకాశ పక్షుల్ని పోషించే దేవుడు మనల్ని పోషించడా? అడవి పువ్వులను అలంకరించిన దేవుడు మనకు కావాల్సిన వస్త్రాలు ఇవ్వడా? ఇస్తాడు తప్పకుండా. నిజమైన సంతృప్తి, నిజమైన ఆశీర్వాదం, నిజమైన ఆనందం యేసులోనే ఉందండి. నువ్వు అందులో లేకుండా పబ్బులో ఉందంటే కబ్లో. మొన్న ఏదో ఊరు వెళ్ళాం మేము, నాగ్పూర్లో ఉద్యోగ సభలు పెట్టాం. ఉద్యోగ సభలు పెట్టి ముగించుకొని వచ్చేటోడికి 12-1 గంట అయిపోయేది. రూమ్కి వచ్చేటోడికి హోటల్లో మాకు విడిదిచ్చారు. మేము వచ్చేటోడికి ధన్ 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 అని వినపడుతుంది. అక్కడ ఏంటి గోల, ఏంటిది గోలే అన్నాను. నాకేం తెలుసు గోల కాకపోతే. లోపటి నుంచి చెవులు బద్దలైపోయే శబ్దాలు వస్తున్నాయి. అందులో నుంచి కొంతమంది సగం బట్టలు వేసుకొని అసభ్యంగా డ్రెస్ చేసుకొని వస్తున్నారు, పోతున్నారు. ఏంటిది? ఇది పబ్ అంట. అంటే ఏం చేస్తారు అక్కడ? లైట్లు ఆర్పేసి రంగు లైట్లు వేసుకొని ఫుల్గా తాగేసి ఎవరెవడో తెలియకుండా వీళ్ళని వాళ్ళు జంతువుల కంటే హీనంగా రాసుకుంటూ పూసుకుంటూ గంతులు వేస్తే అందులో ఏముందండి? సంతోషమా? ఆడుకున్న కరోనా ఎడికి రాదు, వాళ్ళకున్న దగ్గులు జలుబులు రావు. ఏంటంటే ఈ రోజున మనుష్యుడు అల్పకాల పాప భోగం అంటారు దాన్ని. తాత్కాలికమైన సంతోషం కోసం కకృతి పడుతున్నారు. ఏళ్ళ మధ్యలో గజ్జి వచ్చిందా మీకు ఎప్పుడన్నా? చిన్న హాస్టల్లో ఉన్న కుర్రోళ్ళకి వస్తాయి పిల్లలకి, అది గోక్కుంటుంటారు. మీకు దురద పెట్టినప్పుడు గోక్కుంటే ఎట్లా ఉంటుందో మీకు తెలుసుగా. నేను చెప్పాలా? చాలా బాగుంటుంది. గోకటం ఆపారంటే మంట పడుద్ది, మళ్ళీ గోకుతాం. గోకుతుంటే బాగుంది, ఆపితే బాధ కలుగుతుంది. చివరికి గోకి ఏమైపోద్ది? చెయ్యి సేఫ్టీగా అయిపోద్ది. చీర నాటి దగ్గరికి వెళ్తే మొత్తం చెయ్యది ఏమంటాడు. ఏంటండి పాపం కూడా అంతే. ఆ చేస్తున్నంతసేపు, ఆ చూస్తున్నంతసేపు బాగున్నట్టు అనిపిస్తుంది. అందుకే ఈ తాగుబోతారు అలాగైపోతారండి, విపరీతంగా తాగుతారు. తాగినంతసేపు తెలియదు, మేలుకోగానే మళ్ళీ పోతాడు అక్కడికి, మళ్ళీ తాగుతాడు. అయ్యో తాగానే గిల్టీ కాన్షియస్ బాధ భరించుకోలేక మళ్ళీ తాగుతాడు. చివరికి పచ్చి తాగుబోతు అయిపోయాడు. ఇల్లు వాకిళ్ళు అన్నీ అమ్మేసుకునే స్థితికి దిగజారు. అన్ని పాపాలు అంతేనండి. వ్యభిచార క్రియలు చేసేవాడు, నీచమైన ఈ ఫ్రోనోగ్రఫీకి బానిసలైపోతున్నారు సెల్ ఫోన్లో. బీ కేర్ఫుల్. చాలామంది యవనస్తులు, యూత్ ఇవాళ సెల్ ఫోన్లో వచ్చే నీచమైన కార్యాలు చూడటానికి బ్లూ ఫిల్మ్స్ ఏంటంటే అంటారు, నాకు తెలియదు, చెప్తారు. కొంతమంది యవనస్తులు వచ్చి ఒప్పుకుంటుంటారు, చెప్పుకుంటుంటారు. వాళ్ళు వీటికి ఎడిక్ట్ అయిపోయారండి. నేను ఐఐటి క్యాంపస్లో బ్రిలియంట్ స్టూడెంట్స్ వస్తారండి అక్కడికి. ఎవరికి అంత ఈజీగా సీట్ దొరకదు అక్కడ. చక్కగా వస్తారు, ఆంధ్ర నుంచి అన్ని రాష్ట్రాల నుంచి వస్తారు. ఆడికి వచ్చి మొదటి సంవత్సరం బాగా వస్తారు, 1-2 సంవత్సరాలు అవ్వగానే డ్రగ్ ఎడిక్ట్స్ అయిపోతుంటాం. ఫోనోగ్రఫీకి బానిసలు అయిపోయి చదువు మీద మనసులాగా పెడుతున్నాను, ఎంత మంచి మార్కులు వచ్చాయి నాకు, సెకండ్ ఇయర్కి వచ్చేటప్పటికి ఫెయిల్ అయిపోతున్నానని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి పక్కన కూర్చొని ఏడుస్తూ చెబుతూ వాళ్ళని కూర్చోబెట్టుకొని చదివిస్తానికి ప్రయత్నిస్తున్నారు. దేవుని మీద జ్ఞానం కొదువుగా ఉంటే దేవుణ్ణి అడగండి, సమాధానం లేకపోతే ప్రభువుని అడగండి. మీ హృదయాల్లో ప్రభువుకు చోటు ఇవ్వండి. ఈ జక్కయ్య తన దగ్గర డబ్బు ఉంది కాబట్టి నిజమైన సమాధానం పొందటానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తుంటారు. ఎవరో చెప్పారు విన్నాడు, ఎవరో చెప్పారు కాబట్టి విన్నారు. మనం కూడా యేసయ్యను గురించి ఎవరికైనా చెప్పాలి. జూమ్లో కొంతమంది లైవ్లో వచ్చి చెప్తుంటారు, నాకు ఎవరో ఒకరు షేర్ చేశారండి, నాకు తెలియదు ఇలాంటి దేవుడు ఉన్నాడని, ఇలాంటి కార్యాలు జరుగుతాయని. అప్పటి నుంచి నేను లైవ్ చూస్తుంటే యేసుప్రభువులోని గొప్పతనాన్ని గుర్తించి నేను కూడా ఆయన నమ్ముకున్నాను అని ఒకరు సాక్ష్యం ఇచ్చినప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది. నాకెవరో వాళ్ళు తెలియదు, కానీ ఎవరో వారికి షేర్ చేస్తే వారు ప్రభుకి కనెక్ట్ అయ్యారు. మీరు కూడా మీ పొందిన అనుభవాలను ఇతరులకు షేర్ చేయటం మర్చిపోకండి. యేసుప్రభు రాగానే ఒప్పుకోలు కలుగుతుందండి. మా నాన్న మారు మనసు పొందిన తర్వాత మా అమ్మ మెడలో ఇంత బంగారం లంచం డబ్బులతో కొనిందేలేండి, చాలా బంగారం ఉండేది గంగిరెద్దిలాగా. మా నాన్న అడిగాడు, ఆ బంగారం ఇచ్చే మా లంచం డబ్బులు అంటే. మా అమ్మ ఏమన్నారు తెలుసా? ఆమె ప్రార్థన చేసే విశ్వాస ఆమె నాకు ఎందుకండి బంగారం,
బంగారంలో మిమ్మల్ని దేవుడు కొత్త బత్తగా చేసి ఇచ్చాడు. చాలు ఇదిగో తీసుకోండి ఇస్తే ఆ బంగారము ఆ ఇంట్లో ఉన్న అమ్మేసి ఆ కాంట్రాక్టర్స్ దగ్గరికి, ఆ రైతుల దగ్గరికి వెళ్ళి, అయ్యా మీ దగ్గర ఎంత లంచం తీసుకున్నానో నా దగ్గర లేవు, నేను ఇవ్వలేను, ఇదిగో ఈ 1000 రూపాయలు, ఈ 2000 రూపాయలు, 5000 రూపాయలు ఒక టోకెన్గా ఇచ్చేస్తున్నాను, ఇంకెప్పుడు నాకు లంచం ఇవ్వకండి, నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను అని అందరికీ సాక్ష్యం చెప్పొచ్చాడండి. అందువలనే ఆ ఇంటికి రక్షణ వచ్చింది. ఆ ఇంటిలో నుంచి ఒక సేవకుడు బయటకు వచ్చాడు. అందుకే ప్రభు అన్నాడు, ఇవన్నీ ఒప్పుకున్నాకేమన్నా, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఈరోజు మీ గృహాలకు రక్షణ ఇవ్వాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఒకవేళ మీ ఇంట్లో ఒకరు మారి ఒకరు మారని వారిగా ఉంటే చాలా పోరాటాలు ఉంటాయండి. అక్కడ భర్త మారి భార్య మారకపోతే, భార్య మారి భర్త మారకపోతే ఎన్ని రకాల హింసలు పడుతున్నారో నాకు తెలుసు. బిడ్డలు తల్లిదండ్రులు మారి బిడ్డలు మారకపోతే తల్లిదండ్రుల సమాధానం అంతా పాడు చేస్తున్నారు, సాక్ష్యం అంతా పాడు చేస్తున్నారు. కాబట్టి యేసు ప్రభు చెప్పేది ఏంటంటే, నిన్ను మారుస్తానంటమే కాదు, నీ ఇంటికి రక్షణ ఇస్తాను, నేను నీ పిల్లలకు రక్షణ ఇస్తాను, నీ కుటుంబాన్ని నేను దీవిస్తాను. నేడు ఈ ఇంటికి, ఈ గృహంలో ఉన్న వారందరికీ రక్షణ వచ్చింది. మీరు మొదలుపెట్టి ప్రార్థించండి. మీ ఇంట్లో మారని వారు పేర్లు పెట్టి ప్రభు సన్నిధిలో వారందరినీ దేవుడు మార్చుతాడు. పరలోకాన్ని భూలోకంలో చూడాలనుకుంటే మీ గృహం, నేను నా ఇంటి వారు యెహోవానే సేవించుదను అన్నప్పుడు దేవుని సన్నిధి ఆ గృహములో సమృద్ధిగా ఉంటుంది. ప్రతి గృహమును ప్రభు దర్శించాలని, ప్రతి వ్యక్తిని ప్రభు దర్శించాలని ఆశపడుతూ ఉన్నాడు. దేవునితో ముఖాముఖమైన అనుభవం కలిగి ఉండాలంటే మీరు మోకరించి ప్రార్థించి విశ్వాసంతో మీ హృదయాన్ని దేవుని ముందు కుమ్మరించండి. దేవుడు దర్శనాల ద్వారా మాట్లాడతాడు, స్వరము ద్వారా మాట్లాడతాడు, బైబిల్లో ఉన్న వాక్యం ద్వారా మాట్లాడతాడు, మీరు నిద్రపోతున్నప్పుడు కళ ద్వారా మాట్లాడతాడు. ఏ విధంగా మాట్లాడినా అది దేవుని స్వరము, దేవుడు నన్ను దర్శించాడనే అనుభవము నీవు పొందినట్లుగా దేవుడు చేస్తాడండి. నాకు తెలిసి ఏ విధంగా దేవుడు మాట్లాడినా అది లేఖనాలతో కన్ఫామ్ అవ్వాలి, వాక్యముతో నిరూపించబడాలి. నీ కళలు తప్పవచ్చు, నీ ఊహలు తప్పవచ్చు. నువ్వు ఏదో అనుకోని ఒకదాన్ని కలగంటే అదే కల వస్తుంది. కాబట్టి అదంతా నమ్మడం కుదరదు. కానీ రాయబడిన వాక్యం మారదు. వాక్యం ద్వారా మరి స్పష్టంగా దేవుడు మాట్లాడతాడు. చాలాసార్లు నీ కళ కానీ, నీ దర్శనం కానీ, నీ విన్న స్వరమును కానీ 2 సార్లు రెండవసారి దేవుడు కన్ఫర్మ్ చేస్తాడు. ఆ అనుభవం లేకపోతే ఈరోజు దేవుడితో పెనుగలాడండి. యాకోబు అబ్రహాం మనవడనే బిరుదుంది. ఆటోమేటిక్గా ఆశీర్వదించబడ్డ కుటుంబం, నామకార్థ క్రైస్తవుడు అన్నమాట. కానీ ఒక రోజు వచ్చింది తన జీవితంలో, ఇదంతా నిజమైన ఆశీర్వాదాలు కాదు, ఆస్తులు పాస్తులు భార్య బిడ్డలు. ఒంటరిగా వెళ్ళిపోయి దేవుని సందులో పెరుగులాడాడు. నీవు నన్ను ఆశీర్దిస్తేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టను. ఆ రాత్రి మోసగాడు రాజకుమారుడిగా మార్చబడ్డాడు. యూదా జాతికి యేసుక్రీస్తు రాకకు కారణమయ్యాడు. ఈరోజు ఇక్కడ ఉన్న వారందరినీ ప్రభు దర్శించును గాక. మీలల్లో మారు మనసు పొందని వారు మారు మనసు పొందుదురుగాక. మీకు దేవునితో వ్యక్తిగత అనుభవం లేకపోతే అది ఈరోజు మీరు గృహాలకు వెళ్ళి ప్రభువుని వెతికితే దానిని మీకు ప్రభు అనుగ్రహించును గాక. 1977 సంవత్సరం ఫిబ్రవరి 15వ తారీఖు నా జీవితంలో మరపురాని రోజు. అది నా బ్రతుకును మార్చిన రోజు. ఒంటరిగానే ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక చర్చి మూలలో నుండి వెలుగులో ప్రభువుని చూశాను. ప్రభు ముఖం ఎలా ఉందని అడిగారు నన్ను. ఆ లైటు చూడగలరా మీరు నేరుగా? ఆఫ్టర్ ఆల్ లైట్ చూస్తేనే కళ్ళు పోతాయి, నేరుగా చూడలేము వాటిని. ఆ ప్రకాశంలో ముఖం రూపురేఖలు నాకు కనపడలేదు, కానీ నా మనోనేత్రాలు తెరవబడ్డాయండి. నా పాపాలు నాకు కలబడ్డాయి. ఆ రాత్రి నేను మోకాళ్ళ మీద పడి నా పాపాలు ఒప్పుకున్నా. అంత లోతైన అనుభవం కాబట్టే 51 సంవత్సరాలైనా కూడా ప్రభు మీద ఉన్న ప్రేమ, ప్రభు కొరకు బ్రతకాలనే ఆశ, ప్రభు యొక్క కృప కొనసాగించగలుగుతున్నాను. 3 నెలలు మారి వెనకబడిపోయారు, జారిపోయారు, బ్యాక్ స్లైడ్ అయ్యారు. ముందు బాగుండేవారు, ఇప్పుడు ప్రార్థన చేయటం లేదు, ఇప్పుడు చర్చికి వెళ్ళటం లేదు, ఇప్పుడు సేవ చేయటం లేదు అనే వాళ్ళు చాలామంది వింటున్నాం. మన మారు మనసు ఎంత లోతుగా ఉంటే మన భక్తి జీవితం అంత స్థిరంగా ఉంటుంది.
స్థిరమైన భక్తి లేకపోతే ఆ సోదరుడు చెప్పినట్టు ఆ రోజు పరిచయులు శాస్త్రుల్లాగా వాక్యాలు వల్లిస్తారు, వాళ్ళు దోమను వడగొడతారంట, ఒంటెను మింగేస్తారంట. ఈ చిన్న విషయాల్లో శాతస్థం చేస్తారు, అసలైన విషయాలు వదిలేస్తారు. సూపులో సోపు గింజల్లో దశభాగం ఇస్తారంట, ఆ ముఖ్యమైన విషయాల్లో ఎగ్గొట్టేస్తారంట. అంటే భక్తి శక్తినివ్వని భక్తి ఆచార భక్తిగా ఉంది. కాబట్టి ఈ రోజుల్లో మనకే కాదు, ప్రపంచవ్యాప్తంగా మనం ప్రార్థన చేయాల్సింది, మనుషుడు భక్తిని ఉత్పత్తి చేయలేడండి, కానీ దేవుడు ఉజ్జీవం పంపిస్తాడన్నాడు. కడవరి దినాల్లో నా ఉజ్జీవాన్ని నా ఆత్మను కొమ్మరిస్తాను. ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో ఆనాడు శిష్యులు అభిషేకించబడ్డారో, ఆ బలహీనులు, ఆ పిరికివారు, ఆ తత్రబాటైన వారు దేవుని కొరకు రోషం కలిగిన దైవజనులుగా మొదటి శతాబ్దంలోనే ప్రపంచం అంతటికీ అప్పుడే తోమా మన భారతదేశానికి వచ్చాడు, సువార్తను అందించాడు. ఈ రోజున ఇక్కడున్న వారిలో చాలామందిని దేవుడు కోరుకుంటున్నాడు, మీ ద్వారా మీ కుటుంబం అంతటిని దీవించాలని, మీ సముదాయం అంతటిని ఆశీర్వదించాలని, దేవుడు తన ప్రణాళికలు మీకు బయలుపరచాలని, నీ ఇంటికి వస్తాను, నీ హృదయంలోనికి వస్తాను అంటున్నాడు. నా హృదయంలోకి రా ప్రభువా, నీవు అడిగితే కానీ రారని చెప్పానుగా, పొద్దున చెప్పాను. మీరు రా ప్రభువా, ఇదిగో నా జీవితం అంటే. కానీ దేవుడు మనల్ని ముట్టుకోడండి. మనల్ని బలవంతంగా మనల్ని రక్షణలోనికి నడిపించాలంటే ఒక్క మాటలో, ఏయ్ మాడవలరా మారిపోడే, ఎక్కడోళ్ళు అక్కడ ఆ జేపీ ఈ జేపీ అన్ని జేపీలు, నా పేరు కూడా జేపీయే, జై పాల్ కదా జేపీ. అందరూ ఎక్కడోళ్ళు అక్కడ మోకాళ్ళ మీద పడిపోయి అయ్యా అయ్యా అని ఏడ్చేస్తారు. కానీ దేవుడి పని అది కాదు, అది చేయడు ఆయన. నీ మట్టుకు నువ్వే దేవుని దగ్గరికి రావాలి. బలవంతంగా ఆయన ఎవరిని మార్చడు. ఎందుకంటే ఆయన స్వరూపము, ఆయన స్వభావం మనకిచ్చాడు, ఆయన స్వతంత్రం ఇచ్చాడు. మనం కుమార్తెలం, హక్కుదారులం. స్వేచ్ఛ తీసేస్తే మనం టాయ్స్ అండి, పప్పెట్స్, బొమ్మలం అంతే. మనం స్వేచ్ఛ నీ దగ్గర నుంచి తీయలేదు దేవుడు. అందుకనే మనుషుడు తన స్వేచ్ఛను దుర్వినియోగపరుచుకొని అంతకంతకీ భ్రష్టుడైపోతున్నాడు. ప్రభు అందుకే రక్షణ మార్గము, ప్రేమ మార్గాన్ని చూపించాడు. సత్య సువార్తను బోధించినప్పుడు ఇదిగో వెలుగు, ఇదిగో చీకటి, ఇదిగో జీవం, ఇదిగో మరణం, ఇదిగో మేలు, ఇదిగో కీడు, ఏది కావాలో కోరుకో, నీ ఇష్టం. అది ఎవరిష్టం వారిది. కోరుకుంటే మేలును కోరుకున్నవాడు నిత్య జీవం పొందుతాడు, కీడును కోరుకున్నవారు నిత్య నరకాన్ని అనుభవిస్తారు. ఏది కోరుకుంటారు? లేచి నిలబడండి. నాతో చెప్పక్కర్లా, దేవునితో చెప్పండి. లేచి నిలబడండి. చిన్న ప్రార్థన ముగింపులో కొద్ది నిమిషాల్లో మనం వెళ్ళిపోతున్నాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ఒక్కసారి నీ బిడ్డల్లో చూడయ్యా. చేతులెత్తి నా హృదయంలోకి రమ్మని, నా జీవితంలోనికి రమ్మని, నా కుటుంబంలోనికి రమ్మని. దేవా, నువ్వు లేకుండా నేను ఉండలేనన్నంత ఆశతోడైనా ఎవరెవరు నీ సరిదిలో మూలుగుతున్నారో చూడయ్యా. లోతైన రక్షణ అనుభవం లేక, ప్రభు చిత్తాన్ని ఎరగక తప్పిపోతున్న వారిని సమయంలో కనికరించయ్యా. రీసెట్ చేయడాయన మమ్మల్ని, స్థిరపరచుడాయన మమ్మల్ని. మరొక్కసారి నిజ క్రైస్తవులుగా మేమున్నామని లోకానికి నిరూపించడానికి సహాయం చేయ్యా. పేరుకు క్రైస్తవులుగా ఉండి నీ నామానికి దుఃఖం తీసుకొచ్చిన బ్రతుకు చాలయ్యా. క్రైస్తవుడు అంటే ఇలా ఉండాలి, ఇలా పరిశుద్ధుడిగా ఉండాలి, ఇలాంటి ప్రార్థనాపరుడిగా ఉండాలి, ఇలాంటి నీతి కలిగిన వాడిగా ఉండాలి, ఇలాంటి నియమాలను పాటించేవాడిగా ఉండాలన్నది మా జీవితాల్లో బ్రతికి చూపించినట్లు శక్తి కలిగిన దేవుడు మాకు ఉన్నాడని, అద్భుతాలు చేసే యేసయ్యని మా బ్రతుకుల ద్వారా సాక్ష్యమిచ్చటకు సహాయం చేయము. ఈ రాత్రి ఎవరైనా అపవాది కట్టల్లో కట్టబడి ఉంటే నజరుడైన యేసుక్రీస్తు రావాలంటి వారిని విడుదల చేయించున్నాము నాయన. మూఢనమ్మకాలకు బలైపోయి లోతైన భక్తి లేని వారి మనోనేత్రాలను నజరుడైన యేసుక్రీస్తు నామములో తెరచున్నాము తండ్రి. శరీర సంబంధమైన రోగాలతో, రకరకాల బలహీనతలతో బాధపడుతూ, థైరాయిడ్ వలన, గర్భకోశంలో ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి, పిల్లలు పుట్టలేదని, ఈ రోగం ఉంది, ఆ రోగం ఉందని ఎంతసేపు వైద్యుల మీద తిరుగుతూ సుఖము పొందని వారి కోసం ఈ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామయ్యా. నీవు పొందిన దెబ్బల ద్వారా ఉన్న స్వస్థతను, నడినెత్తి వరకు నుండి అరికాలు వరకు ఉన్న ప్రతి రోగమును స్వస్థపరుచున్నాము తండ్రి. చెడిపోయిన హృదయాలను బాగు చేసే ప్రభువా,
మా హృదయాలు మీకు తెరిచిపెట్టామయ్యా. నీ రక్తములో కడుగు నాయన. హిమము కంటే తెల్లగా చేస్తానన్నావు. శుద్ధ హృదయాలను మాకు దయచేయము. చేసిన తప్పుల వల్ల, పొరపాటుల వల్ల, అప్పుల పాలై, కష్టాల పాలై, అనారోగ్య పరిస్థితుల్లో, కుటుంబంలో కలహాలతో, సత్సంబంధం లేకుండా చెదిరిపోయిన గుండెలను ఈ రాత్రి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో సేద తీర్చుము నాయన. ఆదరించుము తండ్రి. ఆశతో వచ్చిన ప్రతి ఒక్కరూ ఇది మొదలుకొని నా జీవితంలో మేలు చేస్తున్నాడని గుర్తించటకు, నీ సాక్షులై నిన్ను మహిమపరచటకు సహాయం చేయము. ఇక్కడ ఉన్న వృద్ధుల కోసం ప్రార్థిస్తున్నాం. వృద్ధుల్లో వాళ్ళకున్న మానసిక బలహీనతల నుంచి, డిప్రెషన్ నుంచి, శరీర బలహీనతల నుంచి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము నాయన. నువ్వు మాతో ఉన్నావనే ధైర్యం, మాతో పాటు మా గృహాలకు వచ్చావనే విశ్వాసం, మా జీవితంలో విడువని ఎడబాయన దేవుడిగా నిరంతరము మమ్మల్ని నీ రాజ్యము చేరే వరకు నడిపిస్తావన్న ధైర్యం ఒక్కొక్కరికి దయచేయ్యా. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి ఉన్న మనందరికీ ఇప్పుడు సదాకాలం తోడై ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ముంబై పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుత్వమైతే ఈ సెప్టెంబర్ 24వ తారీఖు ముంబైలో గెట్ టుగెదర్ను ఏర్పాటు చేస్తున్నాం. ఓన్లీ 1 సెక్షన్. సాయంత్రం 5 గంటల నుంచి 10 గంటల వరకు జరిగే ఈ ఒకే ఒక మీటింగ్ మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించాలని ప్రభు ఇచ్చిన సందేశాలతో మీ దగ్గరకు వస్తున్నాం. రాగలిగిన వాళ్ళందరూ రండి. ఈ ఒక్క మీటింగ్ అయినప్పటికీ దేవుడు తన అద్భుత కార్యాలు చేస్తాడు, ఆశ్చర్య కార్యాలు చేస్తారన్న విశ్వాసంతో రండి. మన బంధకాలు చక్కగొట్టబడతాయి. మనకు కావలసిన విడుదల, జయము ఇవ్వడానికి, పరిశుద్ధాత్మని కార్యములు జరగడానికి ఎంతో విశ్వాసంతో ఎదురు చూస్తూ చెన్నై నుంచి మేము ముంబై వస్తున్నాం. ముంబైలో పలు ప్రాంతాల్లో ఉన్న మీరు కూడా రండి. ఈ పరిచయలో, ఈ మీటింగ్లో పాల్గొని దైవాశీస్సులు పొందాలి. చిరునామా గమనించండి. మీకు అందరికీ తెలిసిన మార్నింగ్ స్టార్ స్కూల్, సియాన్, ధారావి, ముంబై. ఇంకా ఈ విషయమై మీకు వివరాలు కావాలంటే ఈ కింద ఇవ్వబడినటువంటి నెంబర్లో మీరు కాల్ చేయొచ్చు, లేక వాట్సాప్ పెట్టవచ్చు. ఇంకా ఆధ్యాత్మికంగా మిమ్మల్ని బలపరచడానికి, మీ ప్రార్థనా అవసరతలు, భారాలను ప్రభు సన్నిధిలో ఉంచి మీ కొరకు విశ్వాసంతో విజ్ఞాపన చేయడానికి మేము ఆశ కలిగి ఉన్నాం. కాబట్టి రండి. దేవుడు తన అద్భుత ఆశ్చర్య కార్యాలు ఈ మీటింగ్లో జరిగిస్తాడని ఎదురు చూస్తూ రండి. దేవుని సన్నిధిని అనుభవిద్దాం, ఆయన్ని ఆరాధిద్దాం. మీ స్నేహితుల్ని, బంధువులను కూడా ఆహ్వానించాం. గుర్తుపెట్టుకోండి, సెప్టెంబర్ 24వ తారీఖు సాయంత్రం 5 గంటలకి మార్నింగ్ స్టార్ స్కూల్, సియాన్, ధారావి, ముంబైలో 1 మీటింగ్ జరుగుతుంది. మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, వ్యక్తిగతంగా ప్రార్థించాలని ఆశిస్తున్నాను. రండి, దీవించబడండి. శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే. నీ కష్టాలని, బాధలన్నీ, శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే. ఆది నుండి ఉన్నవాడు ఆ దేవుడు, అద్భుతాలు చేసేవాడు నా యేసుడు. ఆది నుండి